వెల్కమ్ టు S4 మీడియా. హైదరాబాద్లో ఇవాల్టి ఉదయం హాలీవుడ్ స్టైల్లో దోపిడీకి వేదిక అయింది. చందానగర్లోని ప్రముఖ ఖజానా జ్యువెలర్స్లో 6గురు దుండగులు బైక్పై వచ్చి సిబ్బందిని గన్నులతో బెదిరించారు. లాకర్ తాళాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన సిబ్బంది నిరాకరించడంతో గ్యాంగ్ వెంటనే 2 రౌండ్ల కాల్పులు జరిపించారు. ఈ అకస్మాత్తు దాడితో షాప్లో ఉన్న సిబ్బంది, కస్టమర్లు భయంతో గందరగోళానికి గురయ్యారు. సీసీ కెమెరాలు రికార్డ్ చేయకుండా ఉండేందుకు దుండగులు వాటిని ధ్వంసం చేశారు. లోపల బంగారం, వెండి ఆభరణాలున్న కౌంటర్లను పగలగొట్టి తెచ్చుకున్న బ్యాగుల్లో నింపుకున్నారు. ఈ సమయంలో కొంతమంది కస్టమర్లు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే పోలీస్ వాహనాల సైరన్ వినిపించగానే గ్యాంగ్ అక్కడి నుంచి తప్పించుకుంది. దర్యాప్తులో తెలిసింది ఏమిటంటే ఈ దుండగులు మియాపూర్ వైపు నుండి 3 బైకులపై వచ్చారు. షాప్ సమీపంలో వేర్వేరు ప్రదేశాల్లో బైకులు పార్క్ చేసి ఒకేసారి లోపలికి చొచ్చుకుపోయారు. పోలీసుల అంచనా ప్రకారం ఈ దాడి పక్కా ప్లాన్ మరియు ముందుగానే చేసిన రెక్కీ ఫలితం. ఘటన తర్వాత వారు మహారాష్ట్ర వైపు పారిపోయి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. సైబరాబాద్ సిపి ఈ కేసును అత్యంత ప్రాధాన్యతగా తీసుకుని 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. నగర శివారు చెక్పోస్టుల వద్ద పోలీసులను అలర్ట్లో ఉన్నారు. ఇటీవల 6 నెలలుగా నగరంలో ఏటీఎం దోపిడీ, ట్రావెల్ సిబ్బందిపై కాల్పులు వంటి ఘటనలు జరగడం వల్ల ఇది అదే గ్యాంగ్ పని కావచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ డేరింగ్ డే లైట్ రాబరీ సిటీ మొత్తం షాక్ గురి చేస్తూ మిగతా నగల దుకాణ యజమానులను అప్రమత్తం చేసింది.